ఒక వారం రోజులు కాలేదు అధ్యక్ష. ఆ వారం రోజులకు సంబంధించి ఎక్కడైనా నేనేం కోరుతా ఉన్నానంటే, ఎక్కడైనా అర్హత కలిగిన ఆ రైతు సోదరుడికి మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకొని ఆ రైతు సోదరుడికి న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకుంటాం. అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడైనా సరే వి విల్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. అందుకోసమే వి జస్ట్ స్టార్టెడ్. ఈ వ్యవసాయ రుణాలకు సంబంధించి తప్పకుండా మీరు చెప్పిన ఇంతకుముందు పెద్దల హరీష్ రావు గారు చెప్పింది కూడా తప్పకుండా పాజిటివ్ వేలో తీసుకుంటాం. మాకు అల్టిమేట్లీ ఆబ్జెక్టివ్ ఏంది, అర్హత గల రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. ప్రక్రియ మొదలైంది. మీరిచ్చే మంచి సూచనలు కూడా తీసుకుంటాం. మా శాసనసభ్యురాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీలో, అసలు రైతులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే అందరు రైతులు చేస్తారు కదా పాలాభిషేకం. మా రైతులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ప్రతి రైతు కూడా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ అంటారా? పాయల్ శంకర్ గారు ప్లీజ్ ప్లీజ్ డివేషన్ అవుతుంది మేడం. వద్దు మేడం, వద్దు మేడం, లే వద్దు వద్దు వద్దు. పాయల్ శంకర్ గారు మాట్లాడు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా మేము అనేది ఏంటంటే అప్లికేషన్స్ తీసుకోమంటే నేను అందుకే కోడ్ చేయడం జరిగింది. ఒక సొసైటీలో 240 మెంబర్స్ ఉంటే ఓన్లీ 140 మెంబర్స్కి అయింది. అంటే ఇంకా 100 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ప్లస్ రైతులకు మేము ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఉండదు. కాబట్టి మీరు ఒక పాలసీ డెసిషన్ తీసుకోండి, ఆఫీసర్స్ నుంచి మీరు తెప్పించుకోండి. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళతో తెప్పించుకొని చేసుకోండి. మళ్ళీ మార్నింగ్ మన హరీష్ రావు గారు పెద్దలు మాట్లాడినట్టుగా ఏమైతుందంటే 2023 డిసెంబర్ 9th వరకే వీళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్తో సహా మాఫీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ తర్వాత డిసెంబర్ నుంచి ఈ జూలై ప్రజెంట్ రుణమాఫీ అయ్యే వరకు కూడా ఇంట్రెస్ట్ కడితేనే రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అది బ్యాంకర్ స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి గవర్నమెంట్ నుంచి ఒక డైరెక్షన్స్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. రిప్లైలో డిప్యూటీ సీఎం గారు ప్రతి అంశాన్ని వారు తప్పకుండా మీకు చెప్తారు. పాయల్ శంకర్ గారు. ఇంకా మళ్ళా కూర్చో పని లేదు కదా సార్? లేదు లేదు, మహిళలకు అధ్యక్ష ప్రాముఖ్యత ఇచ్చిన మొదటిసారిగా శాసనసభకు ఎన్నికైన నాకు